ఈరోజు ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఈరోజు లంకల దీపక్ రెడ్డి యొక్క నామినేషన్ పర్వాన్ని చూస్తున్నటువంటి మీకు అందరికీ తెలుసు. రంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి నామినేషన్ పర్వం విజయమే ధ్యేయంగా లక్ష్యంగా కార్యకర్తలందరూ తండోపతండాలుగా విచ్చేసి వచ్చినటువంటి కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనుకోకుండా వచ్చినటువంటి ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయం అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు పార్టీలను చూశారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలంతా కోరుకుంటున్నారు. కావున ఈసారి బీజేపీ గెలవడం ఖాయం అనే విషయం, ఒకరు కన్నీళ్లతో ఒకరు కట్టెలతో అనే విషయాన్ని మీకు అందరికీ తెలుసు. కాంగ్రెస్ గెలిస్తే ఏ పరిస్థితి, ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి ఎంఐఎం ప్రతిపాదించినటువంటి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అనే విషయాన్ని మీరు గుర్తెరగాలి. ఎంఐఎం దొడ్డిదారిగా గెలిపించుకోవాలని కాంగ్రెస్ గుర్తుపైన నవీన్ యాదవ్ను క్యాండిడేట్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని ప్రజలందరూ గుర్తించి ఈ ఎంఐఎంకు బుద్ధి చెప్పాలంటే బీజేపీని గెలిపించాలనే విషయాన్ని మీకు అందరినీ కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రధానంగా ముస్లిం ఓట్లు ఉంటాయి సార్. ముస్లిం ఓట్లు బీజేపీకి పడేటువంటి అవకాశం ఎంతవరకు అనిపిస్తుంది మీకు? మాకు భారతదేశంలో అన్ని వర్గాల ఓట్లు బీజేపీకి మద్దతు ఉన్నది. ఈ యొక్క తలాక్ విషయంలో కానీ మిగతా విషయంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం అన్ని వర్గాల ప్రజలు జూబ్లీహిల్స్లో గెలిపించాలనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి ఆంక్ష ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. అందుకు సాధారణంగా బీజేపీ అభ్యర్థి కూడా ఓసీ క్యాండిడేట్ నుంచి రెడ్డికి సామాజిక వర్గానికి ఇచ్చిళ్ళు, కానీ కాంగ్రెస్ మాత్రం యాదవ్ సామాజిక వర్గానికి ఇచ్చిళ్ళు. దాన్ని ఎలా చూస్తారు మీరు? అలా ఏం లేదు. రెడ్డిలైనా బీసీలైనా అందరూ కూడా నరేంద్ర మోడీ అభివృద్ధి, నరేంద్ర మోడీ నాయకత్వము చూస్తూ ఇవాళ నరేంద్ర మోడీకి దేశ ప్రజలందరూ కూడా పట్టం కడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా స్థానికంగా లంకల దీపక్ రెడ్డి కూడా భారీ మెజార్టీ ఓట్లు వేసి గెలిపిస్తారు అని తెలియజేస్తాం. బీసీలు కానీ మైనార్టీలు కానీ ఓసీలు కానీ అన్ని కులాల ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తారు. దేశ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో కన్ను తిరగని రీతిలో మన హైదరాబాదు నడిబొడ్డులో ఉన్న జూబిల్స్ ఎలక్షన్ లో లంకకి దీపక్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని తెలియజేస్తా ఉన్నాం. పార్టీ ఇప్పుడు అలయన్స్ వెళ్తున్నాం. ఇది మనకి మాకు అధిష్టానం నుంచి వచ్చిన ఆలోచన. మేము కూడా ఇప్పుడు దీపక్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తాం బీజేపీ. ఈరోజు నుంచి మేము కూడా జాయిన్ అయ్యాము ఈ ర్యాలీలో. అందరూ ఏంటంటే తెలుగుదేశం కార్యకర్తలు పెట్టుకుంటారు, ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నుంచి మనం వీళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పేసి మరి హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.